ఈ మధ్య వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్న చర్చ కూడా చూస్తున్నా. మీ మీ స్పందన ఏమిటి? మీరు రాస్తున్న ఆర్టికల్స్ దాంట్లో వరుసగా చాలా వాటికి ఇన్స్టాంట్గా మీరు రెస్పాండ్ అవుతున్నారు. వాటికి కొనసాగింపుగా మీ భావోద్వేగం అంతా ఉన్నట్లు నేను ఫీల్ అయినది. ఓకే, లేదండి, నేను ఎప్పటి నుంచో కాదు. మీరు నేను పోయిన ఇంటర్వ్యూలో ఇదే మాట ఇట్లే మాట్లాడారు మీరు. అది ఇవాళ స్వర తీవ్రత పెరిగింది ఈ ఇంటర్వ్యూ. కాదండి, నా బాధ ఏంటంటే నేను ఒకే తెలుగుదేశం సమాజం, తెలంగాణ, కోస్తా, రాయలసీమ. తెలంగాణలో పోరాటాలు ఉన్నాయి, తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం పోరాటం నుంచి చాలా పోరాటాలు జరిగినాయి. అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడు, కుమరంభీం ఇక్కడ ఉన్నాడు, పన్నెగంటి హనుమంతు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇవాళ ఆ విభాజిత ఆంధ్రప్రదేశ్లో బానిస మనస్తత్వంతో ఉండే రాజకీయ నాయకులను చూసి నాకు బాధ కలుగుతుంది. తమ హక్కుల కోసం ఇవాళ పోరాడకుండా ఆదానీ గారి మీద ఇవాళ అక్కడేదో కోర్టులో ఏదో అయితే కిక్కును అంటలేదు. వీళ్ళు వాళ్ళని తిట్టుకుని ఆదానీ గారి మీద కిక్కును అనకుండా నీ కాల్ముక్త బాంఛన ద్వారా అని, నీ కాలు బాంఛన కాదు, అది బానిసన ద్వారా బాంఛన అయింది అనే పరిస్థితి ఒకప్పుడు తీసుకొచ్చింది. తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చింది దానికంటే దారుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆదానీ గారు ఇద్దరు శిష్యులు భయపడతారేమో ఆదానీ గారు అని చెప్తే వీళ్ళు రెస్పాండ్ అవుతారేమో. కానీ ఎందుకు జరుగుతుంది? ఆదానీ గారు పంపిస్తే మాలాంటి వాళ్ళు బతికే సూచనలు కూడా లేవంట. ఇది ఇలా పరిస్థితి. చూద్దాం ఏమైంది అనేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు ఒకేలాగా ఉండవు. ఎలా ఉంటుంది? అవి నిరంతరం ఏది స్థిరమైంది కాదు ఎవరు సరే. ఇది మాత్రం ఎంతటి స్థిరమైపోయిందో తెలుసా మీకు? ఏం కాదు సార్, ఇప్పుడు కాదు ఏవి స్థిరమైన కావని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఈ చర్చ ఎక్కడో వెళ్ళిపోతున్నది. మీ భావోద్వేగం అర్థమైంది. మీరు భాష విషయంలోనూ సౌత్ ఇండియా విషయంలో ఏం జరుగుతున్నదో మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. నేను బీజేపీ వ్యతిరేకం కాదని కూడా చెప్పారు. అది కూడా రికార్డ్. మీరు మాట్లాడిన వ్యక్తులు ఎవరికి వ్యతిరేకం. నేను 2014 గెలవాలని కోరుకున్నాను. పిలవండి ఎంపీ గారిని. ఐ సపోర్టెడ్. ఆఖరికి మిగతా ఇండిపెండెంట్ పోటీ చేస్తాను. మా మిత్రులతో 40,000 ఓట్లు వచ్చినాయి, 38,000. ఆయన తీసుకెళ్ళి ఏమంటే బీజేపీ ఓడిపోకూడదని మీ భావోద్వేగం అన్యాయం చేస్తే మీలాంటి వాళ్ళ భావోద్వేగం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పొరపాటు జరుగుతూ సరిదిద్దుకోవచ్చు. వాళ్ళ విధానంలో ఏమైనా లోపం ఉంటే మార్చుకోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ఎలా అండి? సౌత్ ఇండియా మీద దండయాత్ర అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామాధవ్ గారు. నా విజయయాత్ర మొదలైంది సౌత్ ఇండియాలో అంటున్నారు. ఏమన్నా ఇదేమన్నా అశ్వమేధయాగం చేస్తున్నారా మా మీద? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే నాకు అర్థం కాదు. మా దౌర్భాగ్యం మా కర్మ అండి, నాయకులు ఉంటాం వీళ్ళు. మా దౌర్భాగ్యం మా కర్మ. దక్షిణాది మీద విజయయాత్ర మొదలైంది. దక్షిణాది మీద విజయయాత్ర ఏంటి? అది బీజేపీ విజయయాత్ర. ఏం దక్షిణాది మీద విజయయాత్ర ఏంటి? ఏమన్నా బానిసలమా? లేకపోతే తిరుగుబాటు చేస్తే మీరందరూ అశ్వమేధం ఏకేశ్వరం ఉట్టినాళ్ళని నరికేసుకుని గుజరాతీ లేదా ఇంకొకళ్ళు గొప్ప వాళ్ళు అనుకుని దాంట్లో ఉన్నారా? ఏందండి ఇది? నేను ఆవేదన వాళ్ళ అన్న మాటల మీద కూడా వ్యాఖ్య చేయాలి కదా మీరు. అన్ఫార్చునేట్ ఆయన చేసిన రూపాయి కూడా ఇవ్వను నీకు. ఏంటండి ఆయన చేసిన? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూర్చుని ఆయన మాట్లాడారు. ఆయన అట్లా అన్నందుకే ఆయన అన్నట్టు కాదు, ఇంకో ఉద్యోగ నాయకుడు ఉన్నాడు ఇక్కడ వరకు తెలంగాణ వాళ్ళు ఇక్కడ వరకు బట్టలు నేను చెప్పు అవమానాలు పంచిన నికృష్టులు ఉన్నారు. అందువల్ల రాష్ట్రం వెళ్ళిపోవడానికి కారణం మాలాంటి వాళ్ళు కాదు. సరే ఓకే, అది గడిచిపోయింది. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన అక్కడ తెలుగుదేశం పార్టీ, 6 గ్యారంటీల పేరుతో ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అక్కడ కూటమి, ఇక్కడ కాంగ్రెస్. ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం, ఆ తర్వాత కాంగ్రెస్కి వస్తానండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి పనితీరు ప్రజలు బేష్ అనేలా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగలేదు కాబట్టి తెచ్చుకుంటున్నారు కదా, మరి వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంది? హామీలు ఎట్లా ఉంది? సూపర్ 6 కరెక్టేనా? సూపర్ 6 కరెక్ట్గా నేను అది ఒప్పుకోనండి. నేను చెప్పేది మొట్టమొదటి అధికారులు రాగానే మొళ్ళ కిరీటం తీసుకెళ్ళి అక్కడ ఆ కేశవ్ గారు అనే ఆయన మీద పెట్టారు, ఆర్థిక మంత్రిని. వాళ్ళు 4,000తో పాటు ఈయన అధికారం లేని మొదటి 3 నెలల నుంచి ఇంకో 1,000 రూపాయలు ఎక్కడ విన్నారు? ఇది అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా నెలకు 1,000 రూపాయలు చొప్పున అది కూడా పెంచేసి ఇస్తానండి. ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కాదు. 7,000 రూపాయలు ఇచ్చాడు మొదటి రోజు వచ్చి రాగానే, అధికారంలోకి రాగానే 1వ తారీఖులో 7,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత నెలలో 4,000 రూపాయలు ఇస్తున్నారు. అలా గ్యాస్ కనెక్షన్ ఏదైతుందో 46 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ 3 బండ్లు ఆల్రెడీ కొనసాగుతుంది, ఇస్తున్నారు. అంటే ముందే క్యాష్ ఇవ్వాలి కాదు, ఇచ్చిన తర్వాత బ్యాంకులో పడతాయి. ఎందుకంటే సిస్టమ్ ఇది, అది కూడా తప్పంటే నేను చేయలేనండి. దట్ విల్ బి ప్రాక్టికల్. మనం ముందు ఎందుకు ఇవ్వాలి? ఏదైతే నీకు 15,000 నీకు 18,000 మా రామానాయుడు గారు పెద్ద ట్రైనింగ్ అయిపోయింది. అదేదో చూశారు కదా. మా రామానాయుడు అంటే మళ్ళీ నా పార్టీ దక్కదు, మా పాలకొల్లు ఎమ్మెల్యే కాబట్టి అని అంటున్నాను. ఆయన అందరూ ట్రైనింగ్ ఉంది. అది మాత్రం ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ నేపథ్యంలో చాలా క్లియర్గా ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం దాటేసిన ఇన్ని వేల కోట్లు, దాదాపు 60,000 కోట్లు 50,000 కోట్లు లెక్కేశారు.
అందువలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అమలు చేయడం ఇబ్బందికర పరిస్థితులుగానే ఉందండి. అలాగే ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖున వస్తే 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు 10వ తారీఖు ఆయన ఫ్రీ బస్సు ప్రారంభించారు. ఏపీది కంప్లీట్ కాలే ఇంకా. ఏపీ ప్రస్తుతం ఇంకా చెప్తున్నా, ఏపీ అక్కడ ఉన్నాయి, ఇంతవరకు ప్రస్తుతం కంప్లీట్ ఉన్నాయి. కాలేదు. ఇసుక విషయంలో ఏం జరిగింది, మద్యం ఇంతవరకు విషయంలో ఏం కంప్లీట్ కాలేదు. జరిగింది, ప్రభుత్వ పాఠశాల విషయంలో ఏం జరిగింది, అవి అది చెప్పిన తర్వాత ఇది ఏం కాదు, తెలంగాణ అదే కొత్త. కంపేర్ చేస్తున్నా. అక్కడ రాగానే అక్కడ కంప్లీట్ కాలేదంటున్నాను ఇంతవరకు బస్సుది. ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకుంటా అమ్మ ఒడి ఏదైతే అమ్మకు వందనం అంటున్నారో ఇవాళ వరకు కాలేదు. వచ్చే ఏడాది నుంచి మొదలు పెడదాం అనే ఉద్దేశంతో ఉన్నారు. చేయక తప్పదు. ఆర్థిక పరిస్థితి కుదుట పడేంత వరకు చాలా కష్టంగా ఉంది. లేకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి అండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత రాష్ట్రాన్ని నేను కాఫర్స్ నింపి వెళ్ళలేదు. అంతకుముందు ఇచ్చారు చంద్రబాబు, అప్పుడు ఇంపి వెళ్ళపోవచ్చు. కానీ అప్పులు పెరిగిపోయినాయి. 17 లక్షల కోట్లు అనే అప్పులు ఎంత. నేను పెద్ద మనిషి మాట్లాడుతున్నారు, కనపడ్డారు, ఫోన్ చేశాను. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాను, ఊరినే పొలిటీషియన్ శ్రీనివాస్ గారు మీతో ఆర్గ్యుమెంట్ చేశాను, మేము మాట్లాడాలి కదా అని ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న పెద్ద మనిషి మాట్లాడారు. అందువలన అప్పులు అంత కాకపోయినా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు, అంటే ఇతర సంస్థలు కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులన్నీ కలిసి దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు అయిందని. అఫీషియల్గా 6,03,000 కోట్లు ఉన్న మిగతా ఎక్సెస్ కలుపుకుంటే అబౌట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇవన్నీ కూడా వాటి మీద సర్వీసింగ్, డెట్ సర్వీసింగ్ మీద ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. అందువలన ఇవాళ అందుకని అదొకటి చేస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది రాగానే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ఫ్యాక్టర్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫస్ట్. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇంకా కొనసాగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీరు మారకపోతే, ఎందుకంటే ఆయనకి వాదార్పు యాత్రలు ఎక్కువైపోయింది. ఎక్కడ వాదార్పు యాత్రలు ఎక్కువైంది. మొత్తం ఎక్కడ ఆయన బయటకు వచ్చిన యాత్రలన్నీ వాదార్పు యాత్రలే. అంటే ఎవరైనా చనిపోతే పలకించడం, వాళ్ళ క్యాండిడేట్స్ పలకడం తప్పులేదు ఆయన కార్యకర్త. కానీ అదో ఇప్పుడు జనవరి నుంచి ఏదో రోడ్డు మీదకి వస్తానంటున్నారు. ఆయన పనితీరు మార్చుకోకపోతే మాత్రం ఉపయోగం లేదు. ప్రజల్లో ఇంకా అపనమ్మకం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే 6 months అండి, December 13 నాటికి 6 months ఎవరు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి. అందుకని ఎవరి మీద నమ్మకం, జగన్ మీద, జగన్ గారి మీద ఇంకా అపనమ్మకం ఉంది. అది ఇంకా ఇట్స్ వెరీ ఎర్లీ టు ప్రెడిక్ట్ దట్. 6 నెలల్లో మనం ఏం చెప్తాం, తెలంగాణలో సంవత్సరం అయినా సరే December 10వ తారీఖు అంటే ఇవాళకి ఏడాది అయిపోయింది. 7వ తారీఖు అయిపోయింది. 10వ తారీఖు బస్సు ప్రోగ్రాం పెట్టి 10 ఏళ్ళు అయింది. కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. అందువలన లెట్ us వెయిట్. నేను కొంతకాలం ఆలోచించిన తర్వాత మాట్లాడాలి. అది చేయడం కష్టంగా ఉంది. మిగతా హామీలు కూడా కొన్ని సాధ్యం కావనిపిస్తుందండి. ఇక్కడ ఏపీలో 20,000 రూపాయలు రైతు బంధు వేయాలి. అది ముందర ఇప్పుడున్నది కాకుండా 20,000 అని మాట్లాడారు. ఆ వీడియో చూపిస్తాను మీకు. ఎవరు చంద్రబాబు గారు తర్వాత మార్చుకుని ఇప్పుడున్న 13,000 బదులు 20,000 చేస్తున్నారు. ఈ విషయంలో అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అమరావతికి వస్తేనండి, అమరావతిని తిరిగి నిలబెడతానని చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3 రాజధానులు పెట్టినా జనంలో అంత ఇంపాక్ట్ రాదు. ఈ ట్రై టు క్రియేట్ లాట్ ఆఫ్ రిఫ్ట్ బిట్వీన్ ఉప ప్రాంతాలను క్రియేట్ చేశారు. కానీ ఇవాళ ఇది ఈజ్ ట్రైయింగ్ టు రీబిల్డ్ ద ఇమేజ్ అండి. సమాంతరంగా హిందూపురం టు ఇచ్చాపురం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నాను నేను దాంతోపాటు. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం మాత్రం దుర్మార్గంగా ఉందని చెప్తున్నాను ఇవాళ.